ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం ఇలా సెలవిస్తుంది, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లోకములో కొన్నిసార్లు మనుష్యులు మన కోసం నియమించినటువంటి కొన్ని కార్యాల ఆశీర్వాదాలని ఇతర మనుషులు వారు దొంగిలించేది మనం గమనిస్తాం. ఇక్కడ విధింపబడింది అంటే శిక్షగా మీరు దీన్ని తలంచకూడదండి. ఇది ఇంకొక భాషలో ఎలాగ తర్జుమా చేయబడిందంటే నాకు నియమించబడిన దానిని అనేటువంటి మాటతో ఈ యొక్క వచనము ఇంకొక భాషలో తర్జుమా చేయబడిందండి. అంటే తమిళ భాషలో తర్జుమా చేయబడింది. నాకు నియమించబడిన దానిని ఆయన నెరవేర్చును అనేటువంటి మాటను చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మాట ఎవరు మాట్లాడారు అని మనం గమనించినట్లయితే మనకు బాగా తెలుసు. యోబు భక్తుడు ఆయన శ్రమల మధ్యలో, ఆయన యొక్క బలహీనత వ్యాధి మధ్యలో ఆయన ఈ యొక్క మాటను ఆయన పలుకుతున్నాడు. అయ్యా, నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా నాకు నీవు నియమించిన దానిని నీవు నాకు విధించబడినది ఎవ్వరు కూడా ఆపలేరు, నువ్వు దాన్ని నెరవేర్చేటువంటి దేవుడవు అని తండ్రి అని దేవుని యొక్క మాటను ఆయన దేవుని మహిమపరిచేది మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనకు దేవుని ద్వారా నియమించబడినది ఎవరు కూడా ఆపలేరు, దాన్ని అడ్డగించలేరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడంతా దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన తలంచినటువంటి సమయం సమీపించిందో అప్పుడంతా కూడా శత్రువు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా భయంకరంగా క్రియ జరిగించేది మనం గమనిస్తున్నామండి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే నిర్గమాకాండ పుస్తకంలో మనము ఇశ్రాయేలుకి శ్రమలు ఎప్పుడూ వారికి ఎక్కువగా పెరిగినాయని మనం గమనించినట్లయితే దాదాపు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ ఎప్పుడు వారికి ఉపద్రవాలు శ్రమలు ఎక్కువ పెరిగాయంటే వారిని దేవుడు విమోచించేటువంటి సమయము సమీపించినప్పుడే వారికి శ్రమలు ఉపద్రవాలు ప్రియమైన బిడ్డలారా పెరిగినట్లుగా మనం చదువుతున్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆ ఉపద్రవాలు ఎందుకు వచ్చాయంటే వారి యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకోకూడదు అని అడ్డగించేటువంటి విధానంలో సాతానుడు వారిని అనేక శ్రమలకు గురి తీశాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రియమైన బిడ్డలారా దేవుడు వారిని విమోచించాడు, విడిపించాడు. అలాగా ప్రియమైన బిడ్డలారా, యోసేపు యొక్క అన్నలు మనం గమనించినట్లయితే ఆయన కళ అంటే ఆయన దేవుని చిత్తం అనే జీవితంలో నెరవేరకూడదని చెప్పి ఆయనకు ఆ విరోధముగా అనేక క్రియలు జరిగించేది మనం చదువుతున్నాం. అంటే వారు అంటున్నారు వీడి యొక్క కళలు ఎలా నెరవేరనో మనము చూద్దామని చెప్పి అతనికి ఎన్నో శ్రమలు అతనికి పెడుతున్నారు. చివరికి బానిసగా అతను అమ్మేశారు. వారు అనుకున్నారు ఇంకంతే, ఇతని యొక్క జీవితంలో ఇతని కళలు అసలు నెరవేరవని చెప్పి అనుకున్నాడు. కానీ ఏది కీడు జరగడానికి వారు అంటే నడిపించారో ప్రియమైన బిడ్డలారా, క్రియ జరిగించారో ఆ యొక్క కీడు దేవుడు తన యొక్క దాసునికి మేలుగా మార్చాడు. యోసేపు తన అన్నతో అంటున్నారు, మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని నాకు మేలుగా మార్చాడని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి మనుషులు ఎంతమంది కూడా మీకు విరోధముగా కీడు చేయడానికి ఉద్దేశించినా కూడా దేవుడు దానిని మేలుగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు, మిమ్మల్ని దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మీకు విధించబడినది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ యొక్క ఆశీర్వాదాలు ఎవ్వరూ ఆపలేరు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు శ్రమలు ఎక్కువ అవుతాయంటే ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు ఆశీర్వాదానికి సమీపం అవుతారో, ఆశీర్వాదము మనం పొందుకునే రోజులు ఎప్పుడు దగ్గర పడతాయో అప్పుడే శ్రమలు ఎక్కువ పెరుగుతాయి మనకి. కాబట్టి మనం సమస్యలు అయిపోకుండా మన జీవితంలో శ్రమలు ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో అప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తించాలి, నేను నా యొక్క ఆశీర్వాదానికి సమీపిస్తున్నాను, నేను ఆశీర్వదించబడే రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీకు నియమించిన ఆశీర్వాదాలని ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చిన మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలకు మీరు ఏదైతే నియమించి ఉన్నారో తండ్రి
ఆ యొక్క ఆశీర్వాదాలను తండ్రి మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నారు. దానికి అడ్డుగా శత్రువు సాతాను తండ్రి ఎన్ని శ్రమల ద్వారా అడ్డగించినా కూడా తండ్రి వాటన్నిటిని మార్చి మీ బిడ్డలు మీరు దీవించగలిగిన దేవుడు అయ్యా. తండ్రి మీ బిడ్డల యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటాలు, ఉపద్రవాలు యేసయ్య నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించండి. నీ చిత్తం వారి జీవితంలో నెరవేరునుగా కానీ తండ్రి వారికి నియమించినటువంటి ఆశీర్వాదాలను పొందుకుందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ హస్తం తోడండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.